కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ జోనల్ ప్రధాన కార్యదర్శి భరణి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైలు నిలయం ఎదురుగా ఎన్ఎఫ్ఐఆర్ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు ప్రభాకర్ ఆండ్రూస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రైవేటీకరణ, మరోవైపు కార్పొరేటీకరణ పేరుతో కార్మిక వ్యతిరేక విధానాలు అమలు పరుస్తోందని ఆరోపించారు. కార్మికులందరూ ఈ విధానాలను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు హాజరు కావాలంటూ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి అర్చకులు మంత్రి సురేఖకు హన్మకొండ రామ్నగర్లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. అర్చకులు మంత్రికి వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా ప్రకాష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ను అభివృద్ధి పదంలో ప్రకాష్ రెడ్డి నడిపించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య వ్యాపార రంగ ఎగుమతుల్లో అభివృద్ధి కోసం ట్రేడ్ బోర్డు నిర్మాణం కోసం కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కుత్బెల్లాపూర్ సారెగూడెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. మృతి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే యువకుడిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. యువకుడికి హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మిట్ మండలం లష్కర్గూడ గ్రామంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు. వన మహోత్సవంలో కల్లుగీత కార్మికులకు సేఫ్టీ గార్డ్స్ అందించడానికి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సేఫ్టీ గార్డ్స్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని గీత కార్మికులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. సిద్దిపేటలో ఓ న్యాయవాదిపై పోలీసులు దౌర్జన్యం చేసి కేసు నమోదు చేయడంపై రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ జేఏసీ బగ్గుమంది ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి బెయిల్ పేపర్ చూపించిన న్యాయవాదిపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దాడికి పాల్పడిన ఏఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని అడ్వకేట్లు డిమాండ్ చేశారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేయాలని కోరారు.